యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ ఘనమైన నామంలో మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఇప్పుడు నీ మాటలకి వేచి ఉండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయమును నాయన చెప్తున్న నాకుని వినుచున్న మీ ప్రియులకుని ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులరా, మరి దేవుడి నామాన్ని బట్టి మరి ఈ అవకాశం మరలా దేవుడు మనకి దయచేశాడు. ప్రియులరా, మనం వాక్య భావంలోకి వెళ్దాము. లోకసువార్త లోకసువార్త ప్రియులరా 12 లోకసువార్త 12:49 వచనం మనం చూసినట్లయితే దేవుడు కొన్ని మాటలు మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు శిశువులకు తెలియచేస్తూ, మరి భూమి మీద నేను అగ్గివేయొచ్చుదని సమాధానం నేను మరి ఇవ్వడానికి రాలేదు కానీ అని దేవుడు కొన్ని మాటలు మరి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్నప్పుడు మనకి ఎంతో మరి ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రియులారా, దేవుడు ఆయన పొందవలసిన శ్రమ, ఆయన పొందవలసిన బాప్టిజం కొరకు దేవుడి మరి మాటలన్నీ కూడా మనకి తెలియచేస్తున్నాడని మొదట మనకి తెలియాలి. ఎందుకంటే మనము కూడా బాప్టిజం పొందినప్పుడు మరి మన పాత జీవితాన్ని మరి విడిచిపెట్టి నూతన జీవితం కొరకు, నిత్య జీవం కొరకు మనం బాప్టిజం పొందుతాము. అంటే బాప్టిజానికి అర్థము మరి చనిపోవడము, మరలా కొత్తగా క్రీస్తులో బ్రతకడం అని మొదట మనకి తెలిసి